ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. దావీదు రాసిన కీర్తన 18వ అధ్యాయము 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేస్తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. దావీదును తన శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతడిని తప్పించిన దినమున రచించినటువంటి కీర్తన. ఈ వాక్య భాగంలో దావీదు తన ప్రార్థనకు ప్రతిఫలం ఎలా పొందుకున్నాడో చూద్దాము. మొదటిగా అతడు శ్రమలో యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు అతడి ప్రార్థనను ఆయన ఆలయం నుండి ఆలకించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు దావీదుకి అతడు చేసిన ప్రార్థన బట్టి ప్రతిఫలం ఇచ్చారా? దీనికి సమాధానము దావీదు రాసిన కీర్తన 18వ అధ్యాయము 20 నుండి 24 వచనాలు మనం చూసినట్లయితే, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లుకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుంట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. చదవబడిన ఈ వచనముల నుండి మనం గ్రహించాల్సిన కొన్ని విషయాలు చూద్దాము. మొదటిగా మనం చూస్తే దావీదు నీతిగా జీవించాడు. రెండవదిగా నిర్దోషత్వము కలిగి ఉన్నాడు. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 23వ వచనము. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వాణ్ణి చంపనొల్లకు పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. మూడవదిగా దేవుని మార్గములను అనుసరించి నడిచాడు, అంటే ఆయనకు లోబడ్డాడు. నాలుగవదిగా దేవుని విడవలేదు, ఆయన సన్నిధికి దూరం కాలేదు. ఐదవదిగా దేవుడు పెట్టిన నియమాలకు లోబడ్డాడు, వాటిని పాటించాడు. ఆరవదిగా పాపమునకు దూరముగా ఉన్నాడు. ఈ దినాన్న ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు ప్రతిఫలం రావడం లేదా? అయితే నిన్ను నీవు పరీక్షించుకో. ఈ లోకానుసారమైన జీవితం నీలో ఉందా? లేదా దేవునిలో ఉంటూ లోకాన్ని అనుసరించి నడుస్తున్నావా? ఇతరులకు కీడు తలపెట్టే ఆలోచనలు నీవు కలిగి ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. దావీదుకు దేవుడు సౌలును అప్పగించినప్పటికీ సౌలు దేవునిచే అభిషేకించబడిన వాడు గనుక అతడు సౌలుకు ఏ కీడు తలపెట్టలేదు. అతడి నీతిని బట్టి దేవుడు అతడికి ప్రతిఫలం ఇచ్చారు. అయితే ఈ దినాన శ్రమలో మాత్రమే దేవునికి మొరపెడుతున్నావా? నీ దేవుడిని మర్చిపోయావా? ఈ దినమే నీ జీవితాన్ని సరిచేసుకో. దావీదు వలె దేవుని మార్గంలో నడిచి వాక్యానుసారమైన జీవితం జీవించి పాపమును విడిచిపెట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా నీవు మారినట్లయితే నీవు చేసిన ప్రార్థనకు తప్పక ప్రతిఫలం పొందుతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్.